కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణం ఇస్తున్నందున రాళ్ళు విరిగి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుని ప్రార్థన చేస్తాడు. ప్రభా, ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాయని ప్రభువుని వేడుకున్నాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధులను ప్రభా, నీ మహాకృపను బట్టి, నీ దయను బట్టి ఈ సెప్టెంబర్ నెలంతా మమ్మల్ని కాపాడి మరోసారి నీ పాదనకు చేరి నీ దివ్య వాక్కులు వినే భాగ్యం ఇచ్చారు. నీ స్తోత్రాలు. అయోగ్య నన్ను మరుగుపరిచి మీరే నాతో మాతో మాట్లాడండి. యెహోవాను బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నట్లుగా పరిస్థితులు ప్రతికూలించినప్పటికీ నీ ప్రభావ మేము ధైర్యం కలిగి నీలో కొనసాగే వారికి చేయండి. అయోగ్య నన్ను ముట్టండి, నీ సిలువ చాటున గాయండి, మీరే మాట్లాడి మహిమ పొందమని నజరేయుడైన యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి భాగం మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం. చాలాసార్లు దేవుని సేవకుల యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు మనం విన్నాం. ఇది మన జీవితంలో చాలా అవసరమైనది. దావీదు ఆయన జీవితం అంతా పోరాటాలతో సతమతం అవుతూ ఉండేది. 20 సంవత్సరాలు గొర్రెల కాపురగా ఉన్నప్పుడు అప్పుడు కూడా తోడేళ్లతో, సింహాలతో, క్రూర మృగాలతో పోరాటాలే జరిగిపోయాయి. తర్వాత రాజైన సౌలుకు అల్లుడైనప్పుడు కూడా ఆయనతో పోరాటాలు. ఇలాగ ఒకదాని వెంట ఒకటి. తర్వాత తన రాజ్యాన్ని స్థిరపరుచుకున్న తర్వాత అజాగ్రత్త ఉన్న పాపంలో పడి ఆ పాప ఫలితంగా అందరూ శత్రువులయ్యారు. స్నేహితులు, బంధువులు, తన సేవకులు, ఆఖరి కడుపును పుట్టిన కుమారుడు కూడా తన ప్రాణం తీయడానికి చూసినప్పుడు చాలా కాలం గుహలో దాగి ఉన్నట్లుగా మనం దైవ గ్రంథంలో దావీదు గురించి ధ్యానించినప్పుడు చూస్తూ ఉంటాం. ఏదేమైనప్పటికీ ఇలాంటి పరిస్థితుల్లో తర్వాత సిగ్లగు లోయలో మొత్తం వాళ్ళు తీసుకుని వెళ్ళినప్పుడు తగలబెట్టారు. ఆ మొదటి వచనం చూస్తే 30వ అధ్యాయం మొదటి వచనంలో, దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిగ్లగు మీదను పడి కొట్టి దాన్ని తగులుపెట్టి గనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడువారందరినీ చెరబట్టుకుని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండేది. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండి తమ భార్యను, కుమారులను, కుమార్తెలను చెరలో కొనిపోబడి చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంత దగ్గరగా అలాంటి పరిస్థితులు ఎదురైంది. తర్వాత వాళ్ళే దీని అంతటి కారకుడు దావీదే కాబట్టి ఈయన చంపాలి, జనులందరికీ ప్రాణం ఇస్తున్నందున రాళ్ళు వివి దావీదును చంపుదాం రండని వారు చెప్పుకోనగా పరిస్థితులు విషమించిపోయి తనతో ఉన్నటువంటి వారే, నమ్మినటువంటి వారే నమ్మక ద్రోహాన్ని తలపడ్డారు. రాళ్ళు వివి చంపుదాం, దీనంతటి కారకుడు దావీదని. అలాగా వాళ్ళు కూడా తిరగబడే పరిస్థితుల్లో ఏం చేయాలి? ఇంకొకళ్ళైతే పారిపోయేవాళ్ళు, లేదా ఏదో తెలిసి వచ్చేవాడు. కానీ తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకునేదని మనం చూస్తాం. ఇలాంటి పరిస్థితులు మన జీవితాలు అనేకమైన ఎదురవుతూ ఉంటాయి. అలాగా ఎవరిని నమ్మాలో ఏంటో తెలియని పరిస్థితి అన్నమాట. యోధా ఇస్కరియోతు అంత ద్రోహానికి ఒడిగడతాన్ని ఎవరు ఊహించరు. ఎందుకంటే దేవుడు
తన తర్వాత రెండో స్థానాన్ని ఆయనకి ఇచ్చాడు. అలాంటి వాడే ఆయన్ని అమ్మేయడానికి, చంపడానికి కారకుడయ్యాడు. అది ఎవరు ఏ నిమిషంలో ఏమి జరిగిందో ఎవరు ఊహించలేదు. అయితే బలహీనులైనటువంటి వారు ఊరికనే ఏదో ఆత్మహత్య చేసుకుంటూ మరుగుకోవడం చేస్తారు. అయితే దేవుని భయభక్తులు కలిగిన దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అపోస్తలుడైన పౌలు అసలు మన జీవితాలు కూడా పోరాటాలని ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహంతోనూ పోరాడుతున్నామని చెబుతున్నారు. మన జీవితాలు ఇదిగో పోరాటాలు ఇదన్నమాట. అనేక చీకటి శక్తులు పోరాడు. మరొక వైపు మన శరీరమే మన శత్రువై పోరాడాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనం కృంగిపోకూడదు. అయ్యో నా బ్రతికేలాగా అయిపోయింది, అవమానాన్ని పాలైపోయాను, అపకీర్తి తెచ్చుకున్నాను, ఇలాగ అయిపోయిన చాలామంది ఆత్మహత్య చేసుకుంటారు. అలాగా దావీదు దేవుని భయభక్తులు కలిగిన దావీదు అలాంటి పరిస్థితిని ఎలాగ అధిగమించాడో మనం ఇక్కడ చూస్తే, తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుంది. ఒకసారి అలా జరుగుతూ ఉంటాయి. ఎన్నో పరీక్షల్లో అపజయం కలిగినప్పుడు, లేకపోతే తీరా దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ ఇదైనప్పుడు చివరి పేరు ఈయన అనుకుని ఈయన్ని మిస్ అయినప్పుడు అసలు ఎంత కృంగిపోతారో చెప్తారంట. చాలామంది ఎన్నో పరిస్థితులు అలా ఇదవుతారు. కానీ యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్న దావీదుని మనం తలంచినప్పుడు ధైర్యం వచ్చి, ఒకసారి ఒక ఆయన ఎంతో దగ్గర పరిస్థితి వచ్చిపోయినప్పుడు ఆయన అన్నాడు, దేవుని ధైర్యంతో వచ్చింది, లేకపోతే దానికి బాధపడాల్సిన అవసరం, దీనికంటే ఇంకా మంచి దాచించాడు దేవుడు, నేను ఎందుకు కృంగిపోవాలి, నేను ఎందుకు అధైర్యపడాలి, దుఃఖపడాలని అలాగే ధైర్యం తెచ్చుకున్నాను. తర్వాత దేవుడు నిజంగానే ఆయన తలంచినట్లుగానే మంచి స్థితిలో మంచిది ఇదన్నమాట. అందుకే దేవుడికి మిస్ చేశాడు కదా. అలాంటి పరిస్థితి జరుగుతూ ఉంటుంది. ఇదివరకు దేవుని సేవకులతో సాధారణ బస్సు ఎవరు ఎక్కలేరు, ఎట్టుకుని వెళ్ళిపోతారు. మనమైతే స్త్రీలను లేకపోతే ఏదో ప్రెగ్నెంట్ అనో ఏదో వెనకాల ఆయన అసలు ఎట్టుకుని ముందు ఎక్కుతాడన్నమాట. అలాంటి వాడు ఒకసారి బస్సు ఎక్కలేకపోయాడు. మీటింగ్ టైం అయిపోతుంది, ఏం చేయాలి, ఎన్ని గంటలకు ఉందో బస్సు అని అలాగ ప్రార్థన చేస్తూ ఉంటే 10 నిమిషాలకే మరొక బస్సు వచ్చింది. మరి అది లేట్ అయిందో చెడిపోయి బాగు చేసుకొస్తున్నాడు, లేట్ అయింది. చక్కగా అంతకుముందేమో నిలబడటానికి కూడా స్థలం లేదు, ఇది ఖాళీగా ఉంది. చక్కగా ఎక్కి ప్రభావిస్తావు, అందుకే నేను ఎక్కలేకపోయినది నా మేలు కొరకే అది ఎక్కకుండా చేసావని అలాగ స్థుతిస్తూ వస్తుంది. ఒక 10 నిమిషాలు వెళ్ళేసరికి అక్కడ జనాలు గుమ్మిగూడారు. ఏమిటంటే కిక్కిసేళ్ళ బస్సు కాల్లో పడి, అంటే నీళ్ళే అనుకోండి, చాలామందికి దెబ్బలు తగిలి 10 మంది చచ్చిపోయారు. ఈ బస్సు కూడా ఆపారు. అప్పుడు అనుకున్నాడు, ప్రభా ఎంత మేలు చేసావు, నేనే ఆ బస్సులో ఎక్కువ నాకు పట్టాది ఉండేది, దెబ్బ తెచ్చుండేవాడు. అందుకే నన్ను ప్రేమించి ఆ బస్సులు ఎవరో నెట్టేశారు, ఈయనే నెట్టుకుంటూ వెళ్తాడు, ఎవరో నెట్టేశారు అని అక్కడ దేవుని స్తుతించాడు. కాబట్టి ఏదన్నా ఒకటి జరిగినప్పుడు మనం కృంగిపోకూడదు, అది మన మేలు కొరకే జరిగిందని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి కదా. అధికారం ఉన్నప్పుడు అందరూ పొగుడతారు, అధికారం పోయినప్పుడు లేకపోతే లేమిలో ఉన్నప్పుడు అప్పుడు అసలు నిజమైన స్నేహితుడు ఎవరో, మనం ప్రేమించేది ఎవరో అప్పుడు తెలిసి. మామూలు ఇప్పుడేమో కలిగి ఉన్నప్పుడట, లేదా చెరువు నిండా నీళ్ళు ఉన్నప్పుడు కుప్పలో తెప్పలాడు.
అలాగే మనకి బాగా సమృద్ధి ఉన్నప్పుడు ఎలా వచ్చేవాడు పోయేవాడు బంధువులు ఎలా పొగిడేవాడు చాలామంది ఉంటారు. మన క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు లేకపోతే వ్యాధిగ్రస్తులు అయ్యో ఉన్నప్పుడు ఎవరూ పలకరి, కానీ నిజమైన స్నేహితులు ఉంటారు. వారు వచ్చి పలకరించడమే కాకుండా వారు చేయగలిగిన సహాయం కూడా చేస్తారు. అది అందుకని కష్టాల్లో ఎవరు మనకి ఆప్తులు, ఎవరు మనల్ని ప్రేమించేవాళ్ళు తెలుసుకోవడానికి అదొక ఇదన్నమాట. కాబట్టి మనం కృంగిపోకూడదు. ఇక్కడ దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. కష్టాలు తన తోటి వాళ్ళే, తనతో మనసు కలిపినటువంటి వాళ్ళే రాళ్ళకు భూమి చంపాలనుకున్నటువంటి పరిస్థితిలో కృంగిపోలేదు, పారిపోలేదు, అధైర్యపడలేదు. కానీ తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అలాగే మన కష్టాలు వచ్చినప్పుడు, లోకం మన మీద తిరగబడినప్పుడు, పరిస్థితులన్నీ తారుమారైనప్పుడు మనం ఆ ధైర్యం ఉండగలుగుతున్నాం. అనేకమైన పరిస్థితులు వస్తాం, లేదా ఆ అబండాలు వేస్తారు. ఒకసారి ఒక వ్యక్తి 100 రూపాయలు పోని, నువ్వు తప్ప ఎవరు రాలేదు, నువ్వేం తీసుకుంటావు, ఏం చేయాలి అలాంటి పరిస్థితుల్లో? ఆయన అలాంటి వాడు కాదు, ఆ సంగతి వాళ్ళకే తెలుసు. కానీ మన ఇంట్లో కూడా ఎవరు రాలేదు, ఈయనే కాబట్టి ఈయనే తీసుకుంటాడు. నేను తీయలేదు, లేదు నువ్వు అబద్ధం ఆడుతాను, చాలా ఇది చేశాడు. ఏం చేయాలి అలాంటి పరిస్థితుల్లో? ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా ఇంకేం చేయగలను, నువ్వు ఒక్కడివి ఇంట్లోకి వచ్చావన్నారు నిజమే, కానీ నాకు తెలియదు ఎలాగైపోయిందో. ప్రార్థన చేశాడు. వాళ్ళే చెప్పారు, దొంగ ఎట్లా నమ్మకస్తులు ఉంటే ఎలా తీశారు అయితే. కానీ కొద్ది రోజులకి ఏవో సొంత ఉంటే అది మరి గాలికి వెళ్ళింది, ఆ బల కింద పడి ఉందండి. అప్పుడు వాళ్ళు అపార్థం చేసుకున్నాం, అదే గాలికి ఎగిరి అక్కడ పడి గమనించలేదు. కానీ అపకీర్తి మళ్ళా ఇది కాదు కదా, తేలికే. అబండాలేటు మరొకటి తేలికే, కానీ వాటిని తీసేయడం అంత తేలిక. దేవుని సేవకులు ఒక సంఘటన చెబుతుండేవారు. ఒక దిండట చించి గాలిగా అదంతా ఇసిరేశారు. ఆ దూరి అంతా గాలి పెట్టుకోండి, మళ్ళా దాన్ని పోగేసి అంత దిండి చేయగలరా? చెప్పలేదు. అది కొద్దిగా దొరికితే అంత. అలాగే గబక్కని ఒకరి మీద అపనిందలు వేయటం అలాంటి చేయకూడదు. అది మళ్ళా చాలా కష్టం అన్నమాట. అలాంటివి వస్తూ ఉంటాయి. అంత మాత్రం మనం కృంగిపోకూడదు. కానీ దావీదు వలె తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుని మళ్ళాగా పోగొట్టుకున్నవన్నీ అలాగా సంపాదించుకున్నాడు. అలాగే దేవుడు మనకి చేయిస్తాడు. మనం కృంగిపోతే నిరసించిపోదాం, వ్యాధిగ్రస్తులం అవుతాం, లేదా ఇంకా చాలా బలహీనతకు లోనవుతాం. కానీ ధైర్యం తెచ్చుకున్నప్పుడు మనం చాలా నిబ్బరం కలిగి ఉంటాం అన్నమాట. దేవుడు నా మేలు కోసమే. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు ఆప్తులో ఎవరిదో తెలుసుకుంటారు. కానీ అలాగే మనం ఉండి దేవుని బట్టి ధైర్యం కలిగి దేవుని వైపు ఉండాలి. అందుకే దావీదు ఇలాంటి అనుభవాలు కలిగిన వాడు కాబట్టి ఎవరిని నమ్మడం వ్యర్థం అని చెబుతాడు. కీర్తన గ్రంథం 118వ అధ్యాయంలో, కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 8-9 వచనాలు, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని తన ఒక గుణపాఠం నేర్చుకున్నాడు అన్నమాట. మనుషులను నమ్ముకుంటే ఒకసారి నట్టేట్లు ముంచేస్తారు, నమ్మక ద్రోహం చేస్తారు. చాలా ఎందుకంటే వాళ్ళకి అపకీర్తి తెచ్చి వీళ్ళు గొప్ప మెప్పు పొందాలని చాలామంది అలా ప్రయత్నిస్తూ ఉంటారు. పోనీ రాజు మన ఏదేవాడు కదని రాజును ఆశ్రయించామనుకోండి, అది ఇంకా ప్రమాదం. ఎవరికి దేవుని సేవకులు చెప్పారు, రాజుగారు కుమారుడు ఎత్తుకున్న తంటే దించిన తంటే. ఎందుకని
ఎత్తుకుంటే నిన్నెవడు ఎత్తుకోమన్నాడు అంటాడు. ఏడుస్తుంటే జాలిపడి ఎత్తుకున్నాను, నిన్నెవరు ఎత్తుకోమన్నారు అని అదొక నేరం. సరే దించావు, ఎందుకు దించావని అదొక నేరం అంటే అది పెద్ద తాట అని చెప్పాడు. అలాగే ఏదో మన ఏలేవాడని రాజును నమ్ముకుంటే ఆయన కూడా లేకపోని ఇదైంది. కాబట్టి వీళ్ళందరికంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెబుతున్నారు. మనుషులను నమ్ముకున్నా ఉపయోగం లేదు, రాజును నమ్ముకున్నా ఉపయోగం లేదు. కానీ దేవుణ్ణి నమ్ముకుంటే, దేవుణ్ణి అర్చుకుంటే అది ఎంతో మేలు. కాబట్టి ఇలాగ కృంగిన పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఆ ధైర్యం తెచ్చుకున్నాడో మామూలుగా ఉండి ఎటు చేతిలో సాగురాడు, అటేమో ఆ శత్రు రాదు. ఇలాంటి పరిస్థితుల్లో అలాగా అన్ని ఆ 18వ వచనంలో మనం చూస్తే, ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దాని అంతటినీ తిరిగి తెచ్చుకొని మరియు అతడు తన 2 భార్యలను రక్షించను, కుమారులనేమి కుమార్తెనేమి దోపుడు సొమ్మునేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును సంపాదించుకున్నాడని మనం చూస్తాం. ఎలాగ సాధ్యపడిందంటే దేవుణ్ణి నమ్ముకోవడం వలన, దేవుని ఆశ్రయించడం వలన, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోవడం వలన పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకున్నాం. అలాగే మనం దేని విషయమై కృంగిపోతే ఇంకా మనం కృంగిపోతాం, ఇంకా నాశనం అయిపోతాం. ఎప్పుడైతే మనం ఇదిగా ఉన్నామో శత్రువులు కూడా ఒంటి కాళ్ళ మీద నిలుస్తాడు. మరీ ముఖ్యంగా సైతాన్లు బెదరగొడతాడు. మానవే లేదు నీకు, ఈ అవమానం ఎక్కడ భరిస్తావు, ఎక్కడ ఇది ఉంటావని ఇలాగే చేస్తాడు. కానీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటే దేవుడు సహాయం చేస్తాడు. నేను ఎదిగినటువంటి ఒక హక్కుండే పెద్ద